మూఢనమ్మకాలు పోతాయి. గురువారం ప్రయాణం చేయొచ్చు, శుక్రవారం ప్రయాణం చేయొచ్చు, మంగళవారం ప్రయాణం చేయొచ్చు. అర్థమవుతుందా? శుక్రవారం డబ్బులు ఇవ్వచ్చు, శుక్రవారం డబ్బులు తీసుకోవచ్చు. ఏమంటారు? శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, లక్ష్మీదేవి వెళ్ళిపోయింది అన్నావు. గబాన హార్ట్ అటాక్ వచ్చింది, గబగబని ఎత్తుకొని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. 50,000 రూపాయలు అక్కడ బల్ల మీద పెడితే కానీ తీసుకో. శుక్రవారం డబ్బులు ఇవ్వం, లక్ష్మీదేవి పోయింది అంటావా? మర్యాదకు డబ్బులు కట్టవు. అర్థమవుతుందా? ఎన్ని పిచ్చి నమ్మకాలు ఏమి లేవు ఇందులో. మా తూర్పాకిలు బాగా కలిసి వచ్చింది పాస్టర్ గారు. అసలు తూర్పాకిలు ఏంటి అనుకున్నావు? పాలు పోసి పాలు ఎత్తినట్టు, నీ మొహం పోసి ఎత్తినట్టు కాదు. తూర్పాకిలు పెట్టినోడు కూడా చాలామంది పోతున్నారు తెలుసా? అసలు భూమి గుండ్రంగా తిరిగితే తూర్పాకిలి, పడమటాకిలి, ఉత్తరం వాకిలి, దక్షిణ వాకిలి ఏంటి నాకు అర్థం కాదు. ఒకసారి మీరు ఆలోచించండి. భూమి గుండ్రంగా తిరిగిద్దని ఎంతమందికి తెలుసు? ఇది నమ్మకం కాదు, రియల్. ఇది అర్థమవుతున్నా? నమ్ముతున్నారా అని నేను అడగటల్లా, తెలిసిన వారు చెప్పండి అంటున్నాను. భూమి గుండ్రంగా తిరగడం నమ్మకం కాదు, అదేంటి చెప్పండి? రియల్, అది నిజం. ఈ నిజము నీకు తెలిసినప్పుడు తూర్పు వాకిలే బాగుంటుంది అనేది ఎవడ చెప్పాడు? పిచ్చి మాట అది. హల్లెలూయా చెప్తారా? ఇంకొక మాట చెప్పనా మీకు? అష్టదిక్కులలో ఈ దిక్కులో పొయ్యి ఉండాలి, ఆ దిక్కులో ఇది ఉండాలి, ఆ దిక్కులో ఇది ఉండాలి అని చెప్పారు. మీకు బాగానే ఉంది. మా ఇల్లు చూడండి, మా ఇల్లు పైకి రండి. అసలు ఏ మూలన మా వంటగది ఉంటుందో మీరు చూడండి. అసలు మా ఇల్లు ఎలా ఉంటుందో చూడండి. మేము ఈ చర్చి కట్టగా క్రాస్ ముక్క కట్ చేస్తే ఆ కట్ చేసిన ముక్కలో రూములు కట్టుకున్నాం. వేస్ట్ ఎందుకులే స్థలం అని. అసలు బాత్రూములు కడదామని విడిచిపెట్టా. వెనక ఇక్కడ బాత్రూములు ఉండేవి. ఫస్ట్ నా రూమ్ ఇది, తర్వాత బాత్రూములు కట్టాం. ఇప్పుడు కరెంటు సంబంధించింది ఇది పెట్టామనుకోండి. అక్కడ క్రాస్ కట్ చేసాం. ఇలా చేస్తే ఆగ్నేయం ఇలా పెరిగి ఈశాన్యం ఇలా మూసుకొచ్చింది. కానీ మనకు కలిసి వచ్చేది ఎప్పుడు? ఈశాన్యం పెరిగినప్పుడు అంట కదా. ఈశాన్యం పూర్తిగా ఇలా అయిపోయి ఇల్లు కట్టుకున్నాను 2017లో. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటారు? 9 లేదా 10. ఇది 10వ 7. క్షేమంగానే ఉన్నామా లేదా?